ఒకటే ఉంటుంది. అది అది నిశ్శబ్దమే. ఎందుకంటే భాష ద్వారా వ్యక్తం చేయలేదు. సభని అలంకరించిన పెద్దలు, పాత్రుడు గారు, అన్నయ్య పాత్రుడు గారు, ఆయన తన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి ప్రస్తుతం ఉన్న తెలుగు పరిస్థితి ఏంటో చెప్పారు. ఒక వాగ్దానం కూడా చేశారు మనకి, ఏం కాబోతుందో తెలుగు గురించి. మనందరం బహుశా వారికి దానికోసం. రఘురామ్ గారు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్ వరకు జడ్జిమెంట్స్ తెలుగులో ఉండాలి అని చాలా చాలా ముఖ్యమైన విషయం. ప్రసాద్ గారు కూడా ముఖ్యమైన విషయం చెప్పారు. విశ్వంజీ మహారాజ్ గారు ప్రవచనంతో పాటు ప్రేరేపించారు మంది. లక్ష్మీనారాయణ గారు చాలా ముఖ్యమైన విషయం చెప్పింది ఏంటంటే స్కూల్స్లో తెలుగు కంపల్సరీ చేయాలి అని. మా శర్మ గారు అవధానం ఎంత ముఖ్యమో, తెలుగుకు ఎంత ఇంటిగ్రల్ పార్ట్ చెప్పారు వారు. వరప్రసాద్ గారు, నాకు ఇంతవరకు తెలియదు విశ్వామిత్రుడి కొడుకు ఆంధ్రుడని. ఇన్ని రకరకాల విషయాలు నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. మా దగ్గర సుప్రీంకోర్టులో 2 కంటే ఎక్కువగా జడ్జిలుంటే మా పరిస్థితి చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే మేము సపరేట్గా వేరే జడ్జిమెంట్ రాసే అవసరం పడకుండా నేను సమ్మతిస్తాను అని చిన్నగా రాస్తే సరిపోతుంది. మీరన్న ప్రతి ఒక్క ఐడియా గురించి, ప్రతి ఒక్క వాగ్దానం గురించి నేను పూర్తిగా సమ్మతిస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పేది ఏమీ లేదు. ముఖ్యంగా నేను ఇంత పెద్ద కాన్ఫరెన్స్, ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకు తెలుపుకోవాలంటే ఒక వ్యక్తి 3వసారి ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం అంటే మాటలు కాదు. తెలుగు భాష పరిరక్షణకు ఎంతో ప్రేమ, అనురాగం ఉంటే కానీ అది సాధ్యం కాదు. వారి ప్రతి పాటలో ఆ భాషాభిమానం ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది. కనుక వారి కృషికి, భాషాభిమానానికి నా తరఫున, మీ అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. 2 విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. భాష కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు, భావం వ్యక్తపరిచేందుకే ఉపయోగపడదు. భాష ఒక ప్రపంచాన్ని సృష్టించగలిగే బలం ఉంది దానిలో. మనం పుట్టినప్పుడు 2 బంధాలతో పుడతాం. ఒకటి మాతృబంధం, ఇంకొకటి భాషాబంధం. మాతృబంధం ఒక రక్తబంధం అయితే భాషాబంధం భాషానురక్తబంధంగా ఉంటుంది. భారత రాజ్యాంగంలో 3 ముఖ్యమైన విషయాల గురించి చెప్పారు. మొట్టమొదటి స్వేచ్ఛ, రెండవది సమానత్వం, మూడవ దానికి రాజ్యాంగంలో ఏ పదం వాడినా వాడకపోయినా అది మనం తెలుగులో బంధుత్వం అని చెప్పుకోవచ్చు. ఈ బంధుత్వం అన్నది చాలా చాలా పెద్ద విషయం. బంధుత్వం అంటే దానిలో ఉన్న తత్వం ఏంటంటే అది మనందరినీ బంధిస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోవడానికి కాంటెక్స్ట్ ఏంటంటే
మనందరం బంధువులం. దేని వల్ల అంటే భాష వల్ల, మాతృభాష వల్ల మనం బంధించబడి ఉన్నాం. ఈ బంధం మనం ఎప్పుడు వదులుకోలేము. బంధుత్వం వల్ల అన్నిటికంటే ముఖ్యంగా ఏం జరుగుతుంది అని అంటే ఒక గుర్తింపు కలుగుతుంది. వీడెవడ్రా అంటే ఆ బంధం మూలంగా వీడు తెలుగువాడు అని అంటారు. ఒక్కడే అయితే బంధం లేదు. మనకు ఒక గుర్తింపు ఎందుకు కలుగుతుంది అంటే ఆ తెలుగు బంధనం వల్లనే కలుగుతుంది. తెలుగులో పుట్టాం కాబట్టి. ఇంకొకటి, దాంతోపాటు చాలా ముఖ్యమైన ప్రసాదం కూడా మనకి లభిస్తుంది. అదేంటంటే మనకి ఒక మర్యాద కూడా కలుగుతుంది, ఒక గౌరవం కూడా వస్తుంది. తెలుగు గౌరవం అని అంటూ ఉండేవారు. గౌరవం ఎందుకు లభిస్తుంది అంటే భాష మీద ఉన్న గౌరవం మూలంగా మనకి కూడా ఒక అంశ లభిస్తుంది. అందుకోసం మనకి కూడా గౌరవం లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ గౌరవం మనకి పూర్తిగా లభిస్తుందా లభించట్లేదా అన్న విషయం మీద ప్రస్తుతం చర్చ ఆల్రెడీ జరిగింది. మనం బహుశా తెలుగుని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నామని, దానికి ఆ పూర్తి రికగ్నిషన్ రావాలి అని మనం అందరం ఒక ప్రయత్నం చేయాలి అని కూడా. ఎందుకు చేయాలి అంటే నా ప్రకారం భాష ఒక జీవం పోస్తున్న మనిషి లాంటిది. భాష పుడుతుంది, మన లోపల. నిన్న విజయవాడ పుస్తక ఫెస్టివల్ లోపల చెప్పుకున్నాను. పుస్తకాల్లాగానే భాష మనతో పాటు ఉంటుంది, మన మనసులో ఉంటుంది, ఆత్మలో ఉంటుంది. వాడుక గనక లేకపోతే మనిషిలాగానే క్షీణం కూడా అయిపోతుంది. అందుకోసమే భాషని కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. కాపాడుకోవటంలో ముఖ్యమైన పని ఏం చేయాలంటే దానికి వాడుక కావాలి. వాడుక లేనిదే భాష ఉండదు, మనకు గౌరవం ఉండదు, మనకు గుర్తింపు ఉండదు, మనకు బంధం ఉండదు. అన్నీ విడిపోతాయి, ఏమీ మిగలదు మనకు. భాషని వాడుకలో ఉంచుకోవాలి అంటే మీకు అందరికీ తెలిసినదే. అడ్మినిస్ట్రేషన్లో, అధికార వ్యవహారాల్లో తప్పనిసరిగా తెలుగు ఉండాలి. మొత్తంగా చెప్తాను. రెండవది, కోర్టు వ్యవహారాల్లో కోర్టు వరకు కోర్టు ప్రొసీడింగ్స్ తెలుగులోనే జరగాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే ధర్మం ఒక్కడి గడప వరకు తీసుకెళ్ళాలి అని ఒక డిక్లరేషన్. కోర్టులో ఏం జరుగుతుంది, జడ్జి గారు ఏం మాట్లాడుతున్నారు, అడ్వకేట్ ఏం మాట్లాడుతున్నాడు, నా కేసు గురించి కరెక్ట్గా జరుగుతుందా లేదా అన్నది సరళమైన తెలుగు భాషలో కోర్టుకు వెళ్ళిన ప్రతి ఒక్కడికి తెలవాలి. అది మన బాధ్యత. కోర్టు లోపల తెలుగు ఇంట్రడ్యూస్ చేయడం, డిస్ట్రిక్ట్ కోర్టు లెవెల్ వరకు వాడుకోవటం చాలా చాలా ముఖ్యం. మూడవది, స్కూల్స్లో కంపల్సరీగా చేయటం అన్నది ఆల్రెడీ చెప్పుకున్నాను. ఆ మనసు ఒకటి ఒక రకంగా కష్టపెట్టుకుంది చాలా రోజుల నుంచి. తెలుగు వాళ్ళం మనం తెలుగు ఉపాధ్యాయుడికి ఇయ్యవలసిన గౌరవం ఇవ్వలేదని నాకు భావన. ఆ గౌరవం ఇవ్వనందువల్లనే మనకి పరిస్థితి ఇవాళ ఉంది. తెలుగు టీచర్స్ ఏలన కాకుండా కాళ్ళు గడికి దండం పెట్టాలి మనం. తెలుగు టీచర్స్ని రెస్పెక్ట్ చేయని సమాజం కాదు.
ముఖ్యంగా ఈ రోజు నుంచి తెలుగు టీచర్స్కి తప్పనిసరిగా గౌరవం ఇచ్చి వారిని కాపాడుకొని మన భాషను కూడా కాపాడుకోవాలి. అదొక్క విషయం మాత్రం చాలా చాలా ముఖ్యమైనది ఈరోజు నేను తెలియజేసిన విషయాలు. భాష కమ్యూనికేషన్స్కి కాదండి, ఇది మన క్యారెక్టర్ని డెవలప్ చేస్తుంది. విషయం చాలా చాలా ముఖ్యం. భారత రాజ్యాంగం చేసిన తర్వాత ఆఖరి ఉపన్యాసంలో అంబేద్కర్ గారు అన్నారు, ఇంత పెద్ద రాజ్యాంగం తయారు చేసాము మనం అందరం కూర్చొని కష్టపడి రాత్రి పగళ్ళు అని ఒక విషయం మీకు అందరికీ చెప్పాలి. ఇంత మంచి రాజ్యాంగం ఉన్నా కూడా దీన్ని నడిపించే మనుషులు గనక సరైన వాళ్ళు కాకపోతే రాజ్యాంగం ఏమీ లాభం లేదు. మరొక విషయం కూడా ఉంది, మన దగ్గర గనక మంచి మనుషులు, మంచి ప్రవర్తన కలిగిన మనుషులు మనకు ఉంటే ఇంత పెద్ద రాజ్యాంగం అవసరం లేదని కూడా అన్నాడు. దీని అర్థం ఏంటంటే మంచి క్యారెక్టర్ ఉంటే అంతకంటే మించినది లేదు అని. కానీ ప్రశ్న ఏంటంటే క్యారెక్టర్ అన్నది ఎక్కడ మనకి దొరుకుతుంది, ఏ సాధన వల్ల దొరుకుతుంది అన్నదే ప్రశ్న. ఇంజనీరింగ్ చేస్తే వస్తుందా, మెడిసిన్ చేస్తే వస్తుందా, పిహెచ్డీలు చేస్తే వస్తుందా, ప్రకృతి మార్గం లోపల ఉన్న పెద్ద పెద్ద పనులు చేస్తే వస్తుంది. సైన్స్లో, మ్యాథమెటిక్స్లో, ఇంజనీరింగ్లో దేని వెనకైతే మన స్కూల్స్, కాలేజీలు తల్లిదండ్రులు పరిగెత్తుతున్నారు, అంత డేటాని ఇస్తుందే కానీ మంచి నడవడిక లేదు. మంచి నడవడిక తల్లిదండ్రులు పెంపటం బట్టి ఉంటుంది. దానికి తోడైతుంది భాష. చక్కటి తెలుగులో చిన్నప్పటి నుంచి ప్రేరేపించేటట్టు కన్నమావ రావి అన్నట్టు దానికంటే మంచి మంచి సామెతలు చిన్నప్పుడు చెప్తూ నీరు పల్ల మెరుగు నిజము తెడుగురా, నిజము దేవుడు ఎరుగురా అని చెప్పునని చెప్తూ మామూలుగా చెప్తారు. కానీ అది మనందరిలో ఇమిడిపోయింది. ప్రతి ఒక్క చిన్న చిన్న సామెతలు చాలా చాలా పెద్ద తత్వం ఉన్నది. మనకు తెలియకుండా భాష అవన్నీ సులువు చేసి రోజుగా ప్రతిరోజు చెప్పటం మనకు అలవాటైపోవడం. పరులధనం పాము లాంటిది. మనం మామూలుగా సామెతనే తీసుకుంటాం, కానీ మనం ఆలోచిస్తుంటే ఇవన్నీ మనకి ఇంటర్నలైజ్ అయిపోయి మన క్యారెక్టర్ ఫామ్. అంబేద్కర్ గారు అన్నది అదే, మన క్యారెక్టర్ ఫార్మేషన్ దేశానికి చాలా పెద్ద అనుబంధం ఉంది. ఆ క్యారెక్టర్కి భాషకి అనుభవం ఉంది. భాషలలో మాతృభాషకు చాలా పెద్ద అనుభవం. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు అందరూ చెప్పారు. కానీ ఇవి పెద్ద పెద్ద సభల్లో మాట్లాడుకునే విషయాలు కావు. చిన్న చిన్న పనులలో, చిన్న చిన్న క్రియలలో ఉంటాయి. ప్రతిరోజు మన జీవితం లోపల చేర్చుకొని వాటిని ఇంకా చెప్పకుండా పాటిస్తూ ఉంటేనే ఆశ సార్థకం అవుతుంది, మనం కూడా సార్థకం. నేను వినటానికే వచ్చాను. వారు శ్రీనివాస్ గారు చెప్పింది నిజమే, నేను వినటానికే వచ్చాను. చాలా చాలా సంతోషం. ఇంతమంది ఇంత పెద్దలని అందరినీ విన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి, ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. వందే మాతరం.